మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తేదీ మార్నింగ్ సెషన్‌లో మార్నింగ్ షిఫ్ట్‌లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ మొత్తం చూద్దామండి. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి 83 బిట్లయితే ఉన్నాయి. మొత్తంగా 10 పేజీల్లో పూర్తి ఇన్ఫర్మేషన్‌తో కూడినటువంటి వీడియో అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మొత్తం అన్నీ కూడా ఆన్సర్‌లయితే ఇవ్వడం జరుగుతుంది. మరి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. మరి పితృణం సంధి సవర్ణ దీర్ఘ సంధి అండి. ఒకవేళ విడదీయమని అడిగితే పితృ ప్లస్ రుణం పితృణం. నెక్స్ట్ దేశ చరిత్ర విగ్రహ వాక్యం చూసుకున్నట్లయితే దేశం యొక్క చరిత్ర మొత్తంగా తక్కువ కాదండి. 83 బిట్లను సేకరించి పీడిఎఫ్ తయారు చేసి మీకు ఇస్తున్నానండి. చెన్ను అనే పదానికి అర్థము అందం అని అర్థం అండి. ఇక వేమన పద్యం దానిలో ఒక పద్యంలో ఉన్నటువంటి ఒక పదాన్నిచ్చి అర్థం అంట అడిగాడు. మనకి తెలియలేదండి దాని గురించి. ప్రత్యక్ష వాక్యంలోని పదాలను సరిగ్గా రాయండి. అదేవిధంగా భూతకాల అసమాపక్రియ వాక్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతిసారి వస్తుంది. గెస్టాల్ట్ వాక్యాలలోని సరికాని వాక్యం. ఇక్కడ గెస్టాల్ట్ వాదులు జర్మనీ వాదులు, గెస్టాల్ట్ వాదులు కోఫ్కా, కోహ్లర్, వర్ధమార్ ఇలా ఏమైనా ఆప్షన్ ఇచ్చి సరికానటువంటి వాక్యాన్ని ఇస్తే అక్కడ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలండి. ఎరిక్సన్ సరైన ఆలోచన చేయడం అనేది ఏ దశలోకి వస్తుంది? ఇక్కడ ఎరిక్సన్ యొక్క ఈ యొక్క పట్టుకుంటుంది కదండి, అది ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. ఒక బిట్టండి. అదేవిధంగా నోమ్ చామ్స్కీ భాషా సిద్ధాంతం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ప్రజ్ఞా నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రజ్ఞా నిర్వచనం, సహజ సామర్థ్య నిర్వచనం ఇవి కూడా ఇవ్వడం జరిగింది. పద్యాల నుండి 2 క్వశ్చన్లు అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా గద్యం నుండి 2 క్వశ్చన్లు అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా వెండు గొలుసు వెయ్యడమే కానీ తీయలేము, దీనికి అర్థము ముగ్గండి. ఇది ఒక పొడుపు కథ. నెక్స్ట్ మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి అనే వాక్యములో కొరకు అనేది ఏ విభక్తి? ఇక్కడ కొరకున్ కై చతుర్థి విభక్తి. ఓకేనండి. దీపము దివ్య, ఈ దివ్య అనే పదానికి ప్రకృతి పదం దీపము. అదేవిధంగా వర్తమాన కాల వాక్యం అండి. ఇక్కడ వర్తమాన కాల వాక్యం మేబీ భూతకాల వాక్యము వర్తమాన కాలం మ్యాచింగ్ అయి ఉండొచ్చండి. ఓకేనండి. ఇక్కడ జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది అనే వాక్యములో ఉపమావాచకం ఏంటి? దీనిలో వలె అనేది ఉపమావాచకం అండి. ఓకేనండి. మరి భూతకాల అసమాపక్రియ గల వాక్యము ఎస్ అండి. భూతకాల వర్తమాన భవిష్యత్ కాల ఈ యొక్క వాటిని అసెండింగ్ జతపరచమని ఉంటాడండి. ఓకేనండి. అదేవిధంగా పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు అంటారండి. దీనికి సంబంధించినటువంటి మరొకసారి రీకాల్ చేసుకుంటారని అనే ఉద్దేశంతో నేను పీడిఎఫ్ని అయితే పెట్టానండి. దాన్ని కూడా చూసేద్దామండి. బాసదుల్ అనే పదంలోని గణాలు ఏమిటి అంటే బాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అండి. సా అనేది లఘువు, లకార పొల్లు నకార పొల్లు ఉంటే అవి గురువులండి. సో ఈ లఘువు గురువులు ఛందస్సుతో కూడినటువంటి వివరణాత్మకమైనటువంటి వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, అక్కడి నుంచి చూడండి. మరి ఎరిక్సన్ బాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అది కూడా డిస్క్రిప్షన్లో ఉంది, చూపిస్తానండి. అదే డౌన్ వీడియో చివరిలో కనిపిస్తుందండి మీకు. నెక్స్ట్ పిఐఈడి అంటే ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్. పిఐఈడి. అదేవిధంగా ఎక్వేరియంలో చేపల పరిశీలన అనేది ఏ రకమైన పరిశీలన? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. రావ్ అనే కలం పేరుతో రచనలు చేసింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కలం పేర్లు అవి. మరి మధ్యము పురుష సర్వనామ పదాలు ఏమిటి? మధ్యము పురుష అంటే ఎవరండి? నేను అంటే ఉత్తముణ్ణి, నేను ఎప్పుడు కూడా ఉత్తముణ్ణే. ఎవరైనా అదే అనుకుంటాం కదండి. మనము, నేను, మేము అనేవి ఉత్తమ పదాలండి. మరి ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళు మధ్యమ పదాలు. మరి అక్కడెక్కడో దూరంగా ఉన్న వ్యక్తి గురించి అయితే ప్రథమ పురుష అండి అది. ఓకేనండి. అదే క్రింది వాటిలో సరి అయినటువంటి సంయుక్త వాక్యం అడిగాడండి. సంయుక్త వాక్యం. అదేవిధంగా దళము అనే పదానికి పర్యాయ పదాలు అయితే అడగడం జరిగింది. పత్రము, ఆకు అంటుంటారండి. మరి నా బాల్యము చూసుకున్నట్లయితే దీని యొక్క రచయిత షేక్ నాజర్ అండి.
మరి ఇతివృత్తము కళలను తెలియజేస్తుందండి. మరి అచ్చులను ఇలా కూడా పిలుస్తారు అని ఇవ్వడం జరిగిందండి. మరి మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి చాలామంది మిత్రులు కామెంట్ బాక్స్‌ని చూస్తుంటారు. మరి మీరు చెప్పే ఆన్సర్ కూడా వాళ్ళకి ఒక ఆన్సర్‌ని చెప్పగలిగిన వాళ్ళు అవుతారండి. నెక్స్ట్, తన జీవిత అనుభవాలు, భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహిత్య ప్రక్రియని ఏమంటారు? ఆత్మకథ కదండీ! ఆత్మకథ. నెక్స్ట్, తొలి తెలుగు యాత్రా చరిత్ర, కాశీ యాత్ర చరిత్ర అండి. ఏనుగుల వీరాస్వామి. మరి 7వ తరగతి టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటుందండి. అది కూడా నేను ఇక్కడ మరి ట్యాగ్ చేసి మీకు వీడియోలో చూపిస్తానండి. ఇది ఇక్కడ కూడా ఉంది మనకి తొలి తెలుగు రచనలని. మీరు అన్నీ కూడా నెమ్మదిగా చూద్దాము. మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నెక్స్ట్, గిఫ్. గిఫ్ అంటే ఏమిటి? గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ అండి. గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మేట్. నెక్స్ట్ అండి, సైన్స్ సబ్జెక్ట్ నేర్చుకుంటే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నట్లే అని చెప్పే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? అదేవిధంగా టీసీ ఇష్యూ చేసే ఆర్టీఈ యాక్ట్లోని ఎన్నో అధ్యాయం టీసీ ఇష్యూ చేస్తుంది అని చెప్పి అడగడం జరిగిందండి. మరి దీనిలో 7 అధ్యాయాలు ఉంటాయి, 38 సెక్షన్లు ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా డెజావు అనేది ఏ భాషా పదం అని అడిగాడు? ఫ్రెంచ్ భాషా పదం అండి. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. మేబీ సంబంధించవచ్చు, సంబంధించినది కానీ అడగచ్చండి. మరి జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం, అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే 5 భాగాలు ఉంటాయండి. మరి అవి కాకుండా ఏమైనా ఇస్తే అది ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో మనం తీసేయాలండి. నెక్స్ట్, అందని ద్రాక్ష పుల్లన ఏ రక్షక తంత్రం అని అడిగాడండి. మరి రక్షక తంత్రాలు అనేది గత వీడియోలో మరి 3 రోజుల నుంచి కూడా రక్షక తంత్రాలు వస్తున్నాయి. మరి కాబట్టి చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి, ఎక్కడ మిస్ అవ్వకూడదు. మనకి 39దండి, ఎన్ఈపి 2020 ప్రకారము సన్నాహక దశ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 5+3+3+4 అని ఉంటుంది కదండి. దానిలో భాగంగా ఫస్ట్ 5 అనేది మరి 3 to 8 ఇయర్స్ ఉంటుందండి. ఇది 2 భాగాలుగా ఉంటుంది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, బాలవాటిక. ఈ 3 ఒక స్టేజ్ అండి. తర్వాత 1, 2 క్లాసులు ఒక స్టేజ్. ఆ విధంగా 2 ఉంటాయండి మొత్తం 5కి. తర్వాతది మరి దీనినే పునాది దశ అంటారండి. తర్వాత ఇది 8 నుంచి 11 వరకు ఉంటుందండి. దీన్ని సన్నాహక దశ అంటారండి. మరి ఇది 11 నుంచి 14 మధ్యలో ఉంటుందండి. మరి ఇది కూడా దీనిని మధ్య దశ అంటారు. 14 నుంచి 18 వరకు ఉంటుంది. ఇది మాధ్యమిక దశ అండి, అంటే సెకండరీ స్టేజ్ అండి. సో ఈ విధంగా ఎన్ఈపీ నుంచి 2020 నుంచి ఈ దశల గురించి చాలా తప్పనిసరిగా ఓ బిట్ అయితే వస్తుందండి. మరి మన దేశంలోని మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ప్రాజెక్ట్ పద్ధతిని ఎవరు డెవలప్ చేశారని అడగడం జరిగిందండి. మరి ఉపన్యాస పద్ధతి యొక్క ఉపయోగం ఏంటని అడిగాడండి. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వ్యక్తులను చైతన్యపరచగలము, ఎక్కువ విషయాలు చెప్పగలము అనే ఉద్దేశం అని ఉపన్యాస పద్ధతిలో ఉపయోగాలండి అది. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని ఎవరు ఏం పేరు పెట్టారు అని అడిగాడు? డొక్కా సీతమ్మ అండి. అదేవిధంగా గౌన అవసరం అంటే ఏమిటి అని అడిగాడు. మరి గౌన అవసరాలు, ప్రాథమిక అవసరాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ప్రేరణ రకాల గురించి కూడా అడగడం జరిగిందండి. నెక్స్ట్, అభ్యసనం నిర్వచనం ఇచ్చాడండి. నిర్వచనాలు అనేవి మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. మరి నిర్ణయాలు సొంతంగా తీసుకోవడం అనేది ఎరిక్ ఎరిక్సన్ ప్రకారము అక్కడ ఆప్షన్స్ని బట్టి మనం ఎంచుకోవాల్సి ఉంటుందండి. అందు గురించనే ఎరిక్ ఎరిక్సన్ మాత్రం తప్పనిసరిగా పడుతున్నాయి, 2-3 బిట్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి. మరి అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం అండి. ఈ చాలా చాలా ప్రధాన కేంద్రాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. అది కూడా ఈ వీడియోలో చివర మనకి కనిపిస్తుందండి. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్లో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వంశం ఏదని అడిగాడండి. ఇక్కడ నేను కిందన బాక్స్లో కూడా చూపిస్తాను. మరి అక్కడ రాంగ్గా పడ్డది. ఇక్కడ దళం అంటే సేన, సైన్యం అనే ఇది పర్యాయ పదాలు కూడా ఇచ్చాడండి. దళం అంటే. తర్వాత జీవవర్ణ పిరమిడ్ గురించి సరైనది ఏమిటి? రైతు, పనిముట్లు, దర్జీ, బార్బర్ వీటి యొక్క పనిముట్లు వ్యక్తుల యొక్క వృత్తులు, పనిముట్లు ఒక ఆర్డర్లో అమర్చాలండి. అదేవిధంగా తక్కువ ఓటింగ్ శాతం పోలైనటువంటి లోక్సభ సంవత్సరం ఏది అని అడిగాడండి. అదేవిధంగా పెన్నా నది ప్రవహించిన జిల్లా ఏది? చాలా చాలా డిఫికల్ట్ అండి ఇది. ఎందు గురించి అంటే ఆ నది పరివాహక ప్రాంతాలు, ఆ నది ఏ జిల్లాల గుండా వెళ్తుంది అనేది ఖచ్చితంగా తెలిస్తేనే మనమైతే ఆన్సర్ పెట్టగలమండి.
అదేవిధంగా కాఫీ పంటలకు అనుకూలమైనటువంటి నీటిపారుదల పద్ధతి ఏమిటి? అదేవిధంగా గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏమిటి? అదేవిధంగా దహనానికి తోడ్పడని అంశం ఏది? ఇంధనమా, నైట్రోజనా, ఉష్ణోగ్రత? తోడ్పడనిది. నెక్స్ట్ అండి, కేరళలో ఉన్నటువంటి అడవులు ఏ రకానికి చెందినవని కూడా అడగడం జరిగిందండి. మరి మ్యాథ్స్ విషయానికి వస్తే 11 యొక్క ఘనం ఎంత అని అడిగాడండి. అదేవిధంగా 11 చే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య ఏది? మరి బాజనీయత సూత్రాలు అండి 5వ తరగతిలో ఉంటుందని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క చక్రవడ్డీ లెక్కలండి 5,000 రూపాయలకి 10% మరి 10% ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తే 3 సంవత్సరాల్లో ఎంత చక్రవడ్డీ పడుతుంది? అదే మధ్యగతం బాహుళకం మీద ఒక్కొక్క బిట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ఈ యొక్క ఘాతాంకాలు పవర్సు వీటి మీద ఒక లెక్క అయితే రావడం జరిగిందండి. మరి దీనినే ఫస్ట్ దాన్నే 4 పవర్ -6ని ఈ విధంగా రాసుకోవచ్చండి. అది కాకపోతే ఇది ఏ పవర్ ఎమ్ బై బి పవర్ ఎమ్ రూపంలో ఉందండి. కాబట్టి ఏ బై బి హోల్ పవర్ ఎమ్ 4/2 హోల్ పవర్ -6 అండి. కాబట్టి 2 పవర్ -6 అని వస్తుందండి ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ అండి, లాభం గురించి కూడా ఒక లెక్క అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది 9x² y² 3z - 24 = 27xy z - 8 ఈ లెక్క ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి అదేవిధంగా 1887 నుండి 1897 వరకు ఎన్ని లూప్ సంవత్సరాలు కలవు అని కూడా అడగడం జరిగిందండి. అదేవిధంగా 68 23లో 40% ఎక్స్ అయితే 23లో 40% ఎక్స్ అయితే 40లో 23 అనేది ఎంత శాతం అని అడిగాడండి. అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, ఒక సెంటెన్స్ ఇచ్చి కరెక్షన్ చేయమన్నాడండి. అదేవిధంగా డిక్షనరీని ఎలా యూజ్ చేస్తాం అంటే ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంటుంది కదండి డిక్షనరీలో, సో అది కూడా ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సక్సెస్ యాంటోనిమ్ అడిగాడండి, ఫెయిల్యూర్ కదండి. క్రూక్ సినోనిమ్స్ అడిగాడండి. క్రూక్ అంటే క్రూరుడు అనే అర్థంతో వస్తుందండి. మరి పుప్పుసు సిర అంటే చెడు రక్తం అండి. సిర అంటే చెడు రక్తం, దమని అంటే మంచి రక్తం అండి. కానీ దానికి పుప్పుస యాడ్ అయింది అనుకోండి, పుప్పుస దమని అంటే చెడు రక్తం అండి, పుప్పుస సిర అంటే మంచి రక్తం అండి. ఇది 5th క్లాస్లో ఉంటుందండి. అదేవిధంగా అక్షాంశాలు రేఖాంశాల గురించి కూడా ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంబారస్మెంట్ అనేది స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చి కొద్దిగా మగతెగ్గా చేశాడండి. మహతీ వాచకము అంటే అంటే స్త్రీలింగం గురించి వాడేది మహతీ వాచకం అంటుంటారండి. అదేవిధంగా 8వ తరగతిలో ఉన్నటువంటి మొదటి వైద్య ఆరోగ్య మంత్రి ఎవరు అంటే అమృత్ కౌర్ అండి. అమృత్ కౌర్. మరి మహాస్నాన వాటిక ఎక్కడుంది అని అడిగాడు. మొహంజదారో. అదేవిధంగా హరప్ప నాగరికతలో ఉన్నది 6 పెద్ద ధాన్యాగారాలు ఉన్నాయండి. అదేవిధంగా లోతాల్లో అతిపెద్ద నౌకాశ్రయం ఉందండి. మరి మొదటి పన్ను అంటే టీత్ అండి. మొదటి పన్ను ఎప్పుడు ఏర్పడుతుంది అంటే శైశవ దశలో ఏర్పడుతుందండి. అదేవిధంగా ఆయిలర్ ఫార్ములా గురించి కూడా అడగడం జరిగిందండి. అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మరి ఒక వెర్బ్ ఫామ్ ఇచ్చి అది ఏ సెంటెన్స్లో ఉంది అని అడిగాడండి. మరి విల్ బి షెల్ బి ఉండి వెర్బ్ 1కి ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని మనం ఈజీగా గుర్తుపెట్టగలమండి. నెక్స్ట్ అండి, ఉపగ్రహాలు లేని గ్రహాలు అని మరి సౌర కుటుంబంలో మొదటి 2 గ్రహాలు అయినటువంటి బుధుడు శుక్రుడికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. తర్వాత ఉన్నటువంటి భూమికి ఒకటి ఉందండి. సో ఈ విధంగా మనం ఉపగ్రహాలు లేని గ్రహాలు చెప్పుకోవచ్చండి. మరి ఏపీకి చెందినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కూడా అడిగారండి. మరి ఇక్కడ అల్లూరి సీతారామరాజు, కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈ పేర్లన్నీ కూడా మనకు కంఠస్థ వచ్చేయాలండి. ఇప్పుడు 3 ఏపీకి చెందినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్, ఒకటి వేరేది ఇచ్చారనుకోండి, అక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ అడుగుతుంటాడండి, అంటే వేరు చేసేయాలన్నమాట. పోనాక కనకమ్మ, దువ్వేరు సుబ్బమ్మ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పొట్టి శ్రీరాములు, టంగుటూరు ప్రకాశం పంతులు, ఈ విధంగా ఈ 8 మంది కూడా మనకి ఏపీకి చెందినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అండి. నెక్స్ట్ మనం ఇందాక నుంచి చెప్తున్నాను కదా, కఠినంగా పలికే అక్షరాలు పరుసాలు, తేలికగా పలికే అక్షరాలు గజడదబులు సరళాలు, వర్గయుక్కులు అంటే కొద్దిగా గట్టిగా పలికేవండి. ముక్కు సహాయంతో అనునాసికం, నాసికం అంటే ముక్కు అండి. అంగలి అంతస్థం, అంగలి అంతం. గాలిని బయటకు ఊదుతూ ఊష్మం,
ష ష ష ఊదుతూ ఊష్మం. పరుస సరళాలు కాకుండా మిగిలినటువంటి హల్లులను స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు ఉన్న వాటిని స్పర్శాలు అంటారు. ఒక్కసారి రివిజన్ అయిపోతుందండి. ఇక్కడ కంఠ్యాలు అంటే కావర్గము ఆలు హ కంఠ్యాలండి, కంఠం నుంచి వస్తాయి. తాలువ అంటే దౌడ, దౌడ నుంచి వచ్చేవి చావర్గము ఈలు యాసాలు. మూర్ధన్యాలు, మూర్ధస్థానం అంటే శిరస్సు, శిరస్సు నుంచి పుట్టేవి మూర్ధన్యాలు అంటే ఠా, ఠా వర్గం అండి. టాటాలు, రూరులు, రాషాలు. అదే దంతాల సాయంతో పుట్టేవి దంత్యాలండి. ఇక్కడ తా వర్గం వస్తుందండి. లూలు, చాచా రెండోది లాష. మరి పెదవి సహాయంతో పలికేది ఓష్యాలండి. ఈ బిట్టే రావడం జరిగిందని మనకి. పెదవి సహాయంతో పలికితే అది పాపాలండి. పాపా బాబా. పావర్గం అంతా కూడా పెదవి సాయంతో పలుకుతాయండి. ఊలు కూడా. నెక్స్ట్ కంఠతాళవ్యాలు. ఇవి చాలా డేంజర్ అండి. ఇవి చాలా చాలా డేంజర్గా ఉంటాయి. కంఠతాళవ్యాలు ఏ ఐ కంఠం నుంచి ఉత్పత్తి అవుతాయండి. కంఠోష్టాలు అంటే ఓ ఓ ఔ. అదే దంత్యోష్టం అంటే వా వా. చూడండి, వా పలికేటప్పుడు మన దంతం నాలుక టచ్ అవుతుంటుంది. ఓ వ వ వ. ఈ యొక్క పెదవి దంతం రెండో కూడా టచ్ అవుతాయి కాబట్టి దంత్యోష్టం అంటారండి. మరి నెక్స్ట్ తొలి తెలుగు రచనలు ఒకసారి చూసేద్దామండి. ఒకసారి ర్యాపిడ్ రివిజన్ అయిపోతుంది. తొలి తెలుగు ఇతిహాసము, ఆంధ్ర మహాభారతము, తొలి తెలుగు రామాయణము, రంగనాథ రామాయణం, గోనబుద్ధారెడ్డి, తొలి తెలుగు శతకము, వృషాధిప శతకము, తొలి తెలుగు పురాణము, మార్కండేయ పురాణము, తొలి తెలుగు ప్రబంధం, మనుచరిత్ర, అల్లసాని పెద్దన, తొలి తెలుగు యక్షగానం, సుగ్రీవ విజయం, కందుకూరు రుద్రకవి. ఇదండి తొలి తెలుగు యక్షగానం, సుగ్రీవ విజయం. తొలి తెలుగు అచ్చు తెలుగు కావ్యం, యయాతి చరిత్ర. తొలి తెలుగు నాటకం, మంజరి మధుకరణీయం. తొలి తెలుగు నవల, రాజశేఖర చరిత్ర, కందుకూరి వీరేశలింగం గారిది. తొలి తెలుగు కథానిక, దిద్దుబాటు, గురజాడ అప్పారావు. తొలి తెలుగు యాత్ర చరిత్ర ఇదే పడ్డదండి. కాశీయాత్ర చరిత్ర, ఏనుగుల వీరాస్వామి అండి. నెక్స్ట్ చూద్దామండి. ఇంకా ఉన్నాయి మీకోసం, అన్నీ కూడా కట్ చేసుకొని పీడిఎఫ్ చేశానండి. మరి తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్న స్టార్ గుర్తు ఎన్నిసార్లు పెట్టుకున్నా పర్లేదండి, అంత ఇంపార్టెంట్ అండి. పూర్వ శైశవ దశ నమ్మకం, అపనమ్మకం, ఆశ అనే గుణాన్ని కలిగి ఉంటుంది. ఉత్తర శైశవ దశ 1.5 నుంచి 3 సంవత్సరాలు. స్వయం ప్రతిపత్తి, సంశయం, మనోబలం. క్రీడా దశ 3 నుంచి 5 సంవత్సరాలు. క్రీడ అంటే పూర్వ బాల్య దశ, క్రీడా దశ. చొరవ, అపరాధము, లక్ష్యం అండి, టార్గెట్. పాఠశాల దశ అంటే 6వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు. శ్రమశీలత, ఆత్మన్యూన్యత, ఇది సామర్థ్యం అండి. నెక్స్ట్ కౌమార దశ, టీనేజ్ 12 to 20. పాత్ర గుర్తింపు, పాత్ర సంగీతం, విశ్వసనీయత అనేది గుణం ఉంటుందండి ఆ టైంలో. పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాలు. సాన్నిహిత్యము, ఏకాంతము, ఇది ప్రేమ అండి. పూర్వ వయోజన ప్రేమ. మధ్య వయోజన సంరక్షణ. మరి ఈ టైంలో కదండి సంరక్షణ ఉంటుంది. ఉత్పాదకత, స్తబ్దత అనే. మరి వృద్ధాప్య దశలో సమైక్యత, అయితే కలిసి ఉంటారు లేదా నిరాశతో ఉంటారు. సూక్ష్మ బుద్ధిని కలిగి ఉంటుంటారండి. నెక్స్ట్ చూద్దామండి. ఇంకా జిల్లా పేర్లు, జిల్లా కేంద్రాలు ఉన్నాయండి. ఒక్కసారి చూసేద్దాము. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పార్వతీపురం అండి. అల్లూరి సీతారామరాజు, పాడేరు, ఇదే పడ్డదండి. ఈ జిల్లా పేర్లు, జిల్లా కేంద్రాలు ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి. ఢిల్లీ సుల్తాన్ల కాలం అండి, దీని గురించి కూడా అడగడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తము 5 వంశాలు ఉంటాయండి. బానిస్ వంశం, బానిస్ అంటే మమ్లుక్, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం. మరి బానిస్ వంశం కుతుబుద్దీన్ ఐబక్, ఖిల్జీ వంశం జలాలుద్దీన్ ఖిల్జీ, తుగ్లక్ వంశం గియాజుద్దీన్ తుగ్లక్, సయ్యద్ వంశం కిజర్ ఖాన్, లోడీ వంశం బహుళుల్ లోడీ. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.